హలో అందరికీ, వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పేర్. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్లైన్ చూసే ఉంటారు. బిఫోర్ ఇంజనీరింగ్ ఆర్ బిఫోర్ డిగ్రీ స్టార్ట్ అయ్యే ముందే అసలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుని వెళ్తే బెటర్. ఈవెన్ మనం ఏం నేర్చుకోకుండా వెళ్తే ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో కొన్ని కాలేజెస్లో ఎంతో నేర్చుకుని వస్తున్న వాళ్ళు ఉంటారు. ఏమంది వాళ్ళు ఈజీగా గ్రాప్ చేసేస్తారు, ఈజీగా ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. సో మనం ఎంత నేర్చుకున్నాం, మనకెంత స్కిల్ ఉంది అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో అనేది ఖచ్చితంగా మస్ట్ యూస్ఫుల్ ఫ్రమ్ అవర్ ఛానల్ అండి. సో ఎవరైనా మన ఛానల్కి న్యూగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంతో యూస్ఫుల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసేస్తున్నాను, చూడండి. అసలు నేను ఇవెందుకు నేర్చుకోమని చెప్తున్నాను అంటే రీజన్ ఉందండి. ఏంటి అంటే నేను రీసెంట్గా చూశాను కదా, ఈవెన్ 8th 9th కిడ్స్ కూడా అంతా కొంతమంది హయ్యర్ కాలేజెస్లో హయ్యర్ స్కూల్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఇంకా ఈవెన్ చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్పించేస్తున్నారు. ఓకే, వాళ్ళు నేర్చుకున్నారు, మన దాంట్లో కూడా వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నో ప్రాబ్లం అండి. బట్ వాట్ అబౌట్ నేర్చుకునే వాళ్ళు అంటే నేర్పించే స్కూల్స్ కానీ ఇంటర్ కాలేజెస్ ఆర్ సంథింగ్ కాలేజెస్ కానీ టీచ్ చేయకపోతే ఇప్పుడు మీరు బీటెక్ ఆర్ డిగ్రీలోకి వెళ్తున్నారు. అసలు మీరు ఏం నేర్చుకోవాలి, ఏ బేసిక్స్ ఉంటే మీ 4 years ఆఫ్ లైఫ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అనేది నేనైతే వీడియోలో చెప్తానండి. అండ్ ప్రతిదీ చెప్పడమే కాకుండా క్లియర్ ఎగ్జిక్యూషన్స్తో చూపిస్తాను. సో చూసేయండి. అండ్ మీరు ఈ వీడియో మీరు స్టార్ట్ అయ్యే ముందు ఒక క్వశ్చన్ అడగండి, మిమ్మల్ని మీరు అడగండి, అస్సలు ఇప్పటి వరకు మీకేం వచ్చు అంటే కంప్యూటర్ గురించి మీకేం వచ్చు. ఓకే, మైండ్లో అనేసుకోండి మీకేమొచ్చు. ఒకసారి ఒక లిస్ట్ అవుట్ చేసేయండి. ఒక 3 seconds అయితే టైం ఇస్తాను. అసలు మీకేమొచ్చు, ఓకే, లిస్ట్ అవుట్ చేసేయండి. ఓకే, అయిపోయింది కదా. ఓకే, ఐ విల్ స్టార్ట్. అసలు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్, అసలు ఇంజనీరింగ్లో మీరు ఒక సిఎస్సి కానీ దాని సబ్ బ్రాంచెస్ కానీ ఆర్ ఈసీఈ కానీ ఏది తీసుకున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది తీసుకున్నా అది రిలేట్ అయ్యే ఉంటుందండి. సో మీరు ఆ మంచి బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, బట్ మీకేం తెలియదు. సో ఖచ్చితంగా పిన్ టు పిన్ అయితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా అయితే నేను నేర్పిస్తాను. చూసేయండి, స్కిల్స్ ఒక్కటే మ్యాటర్ అండి. నేను చెప్తున్నాను కదా, మార్క్స్ ఇంపార్టెంటే, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ స్కిల్స్ మ్యాటర్స్. మీరు జాబ్ రెడీగా అవ్వాలి, ఎట్ ద ఎండ్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని మీరు బయటికి వెళ్ళక ముందే మీకు జాబ్ రెడీగా ఉండాలి అంటే, జాబ్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. సో మీరు ఆ స్కిల్స్ని నేర్చుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ ద్వారా ఒక గ్రాడ్యుయేషన్లోకి మీరు వెళ్తున్నారు. సో మీరు ఇవి నేర్చుకుని వెళ్తే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక టెక్నికల్ వరల్డ్లోకి వెళ్తున్నారండి, అసలు ఇప్పటి వరకు మీకు ఏం వచ్చు అవన్నీ పక్కన పెట్టేస్తే పిన్ టు పిన్ అయితే ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టైపింగ్ మెయిన్గా మనకి ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ కీబోర్డ్ అయితే ఉంటుంది కదండి. మనకి ల్యాప్టాప్కి అయితే అటాచ్డ్గా ఉంటుంది. మన కాలేజ్ ల్యాబ్స్లో మనకి ముందు ల్యాప్టాప్ థింగ్కి వచ్చేసరికి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉందండి. మీరు ఇంజనీరింగ్లోకి వెళ్తున్నారు ఆర్ డిగ్రీలోకి వెళ్తున్నారంటే ఎటువంటి ల్యాప్టాప్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ ప్రాసెసర్ తీసుకుంటే మంచిది, ఏది కోడింగ్కి ఆర్ ఏది సమ్వేర్కి పనికి వస్తుంది, 4 years అనేది పనిచేస్తుంది లేకపోతే 3 years అని పనిచేస్తుంది అని చెప్పేసి క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను ఈ వీడియో కింద, చూసేయండి. ఎవరికైనా మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే. నేను స్టార్ట్ చేసేస్తున్నాను. టైపింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఎనీథింగ్ మీరు వాడాలి అంటే మన ఫోన్లో కీబోర్డ్ ఎలా ఉందో ల్యాప్టాప్లో కూడా అలానే ఉంటుంది. మనం ఇప్పుడు టైపింగ్ అనేది ఎందుకు అంటే మనం కోడింగ్ చేయాలి, ఫ్రమ్ ది స్క్రాచ్ నేర్చుకోవాలి. బీటెక్కి వెళ్తున్నాం, మనకి ఇప్పటివరకు ఏం రాదు, వచ్చి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇయర్ మీరు ఇంటర్లో నేర్చుకున్నా, స్కూలింగ్లో నేర్చుకోకపోయినా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నుంచి మనకు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అసలు అనవసరం అండి. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని ఇక్కడి వరకు తెచ్చారు అనేది గుర్తుపెట్టుకుని అయితే మీకు ఆ పాయింట్ అనేది పిన్ టు పిన్ మీకు ఎండ్ వరకు గుర్తుండాలండి. ఒక డెస్టినేషన్, ఒక జర్నీని స్టార్ట్ చేశారు,
వాళ్ళెంత కష్టపడ్డారు ఈ పాయింట్కి రావడానికి అని చెప్పేసి మీకు అది చివరి వరకు గుర్తుంటేనే మీరు ఆ కన్సిస్టెన్సీగా ఉండగలుగుతారు. ఈ టైపింగ్ అనేదండి మనకి కోడింగ్లో యూజ్ అవుతుంది. డేటా ఎంట్రీ చేయాలన్నా, మీరు బీటెక్ జరుగుతుంది, కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిగ్గా లేవు, నేను పార్ట్ టైం చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేయాలి. అసలు పార్ట్ టైం అంటే ఏంటండి, మనకి ఏదైనా వర్క్ మన కాలేజ్ కంప్లీట్ చేసుకున్నాం, లేకపోతే ఏదైనా వర్క్ కంప్లీట్ చేసుకున్నాం, ఈవెన్ సమ్ ఫ్యూ అవర్స్, ఏదైనా 2 గంటలు 3 గంటలు మనకి టైం ఖాళీ ఉంది, అప్పుడు నేను మనీని కొంచెం ఎక్వైర్ చేసుకోవడానికి ఏదైనా వర్క్ చేస్తున్నాను, దాన్నే పార్ట్ టైం అంటారు. ఫ్రీలాన్సింగ్ అన్న మీకు ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయండి, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, సమ్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్, లేకపోతే బ్యాక్ ఎండ్ స్కిల్స్ అవి ఉన్నాయి. అప్పుడు కొంతమంది కంపెనీస్ కానీ కొంతమంది పర్సనల్గా కానీ మీకు ఆ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మీరు ఆ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేస్తే, మిమ్మల్ని కొంతమంది లైక్ మాకు ఈ వర్క్ ఉంది, మీకు ఇంత మీరు చేస్తే మీకు ఇంత మనీ అనేది అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారండి. సో మీరు టైపింగ్ అనేది నేర్చుకోవడం వల్ల ఈ యూజెస్ అన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి టైపింగ్తో. నేను మెయిన్గా అయితే ప్లేస్ చేశాను. సో టైపింగ్ అనేది ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఒక 15 words per minute ఉండిద్దేమో, లేకపోతే 10 words per minute. ఎందుకంటే మీకు ల్యాప్టాప్స్ అనేది కొంచెం బేసిక్స్ తెలియకుండా అలా ఉండి ఇప్పుడే స్టార్టింగ్ అంటే ఒక 15 words per minute అలా ఉంటుందేమో. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేస్తే, నేర్చుకున్న తర్వాత అట్ ది ఎండ్ మీరు వెళ్ళేసరికి మీకు 40 to 50, మీరు ఫైనల్ ఇయర్ వచ్చేపాటికి మీ టైపింగ్ స్పీడ్ పర్ మినిట్ 40 to 50 words అనేది మీరు టైప్ చేయగలిగేలా నేర్చుకోండి. ఈ రోజే రాసుకోండి, అవసరమైతే ఒక బుక్ తీసుకొని గోల్స్ అని చెప్పేసి రాసుకోండి పక్కన, 40 to 50 words per minute. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చూపిస్తాను. అంటే ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే ఉండదండి మన దగ్గర, క్లియర్గా అసలు టైపింగ్ మనకి ఆన్లైన్లో చాలా ఉంటాయండి. టైపింగ్ని టెస్ట్ చేసుకోవడానికి ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఇది నేను జస్ట్ పైన వెబ్సైటు, మీరు ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఇవ్వండి, ఇలా వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోయి నేను ఒక 30 seconds టెస్ట్ పెట్టాను. 1 minute అనేది మీరు నేర్చుకోండి ఎప్పుడు కూడా. అలా లెవెల్స్ వైజ్ మీరు నేర్చుకోండి. అప్పుడు మనకి ఒక 30 secondsలో ఒక ఈజీ టైప్ ఆఫ్ టెస్ట్ని అయితే అది ఇస్తుందండి. మనం ఏం చేయాలి, ఈవెన్ మీకు దీని గురించి ఏమన్నా కోర్స్ కానీ ఏమన్నా కావాలంటే యూట్యూబ్లో చాలా ఉంటాయి టైపింగ్ గురించి. టైపింగ్ అనేది మనం ప్రొఫెషనల్గానే నేర్చుకోవాలి, లైక్ జావా, పైథాన్ వీటిలాగా ఎక్కడికన్నా వెళ్ళి కోర్సులో నేర్చుకోవాలని అక్కర్లేదు. యూట్యూబ్లో మనకి ఖచ్చితంగా టైపింగ్ మీద మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. సో చూసి నేర్చుకోండి. ఇది చూసారు కదా, సేమ్ అక్కడ ఎలా ఉందో మనం ఇక్కడ కూడా అలానే టైప్ చేసి ఆ విత్ ఇన్ ద టైం లిమిట్ అనేటప్పుడు ఇంకోండి అక్కడ రెడ్ అలా వస్తుందంటే మనం మిస్టేక్ చేసాము. నేను సింగిల్ హ్యాండ్స్తో టైప్ చేస్తున్నానండి, లైక్ నేను చెప్తున్నాను కదా, సో స్టక్ అవుతుంది ఇది. అలా రెడ్ వస్తే మిస్టేక్ అయినట్టు. ఓకే అండి, ఇలా మీరు అక్కడ టైం వస్తుంది చూడండి, టైం కూడా వస్తుంది మనకి. సో అలా బెస్ట్గా అయ్యి మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్కి నేనేం చెప్తాను అంటే 40 to 50 words per minute అయితే గోల్ పెట్టేసుకోండి అండి, బెస్ట్. తర్వాత ఫైల్ ఎంగేజ్మెంట్, అసలు ఇది కంపల్సరీ. బీటెక్లో ఇది లేకుండా నువ్వు ఏ బ్రాంచ్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, ట్రిపుల్ ఏ బ్రాంచ్ అయినా ఇది ఖచ్చితంగా నీకు తెలియాలి, ఖచ్చితంగా మీకు తెలియాలండి ఇది. ఎందుకు అంటే మీకు బీటెక్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. మీకు 4 sems అంటే 4 years అంటే 4 into 2 8 sems. సో ఎక్కడో దగ్గర ప్రతిదీ చెప్పే ప్రతి పాయింట్ తగిలిద్దండి. ఫస్ట్ ఫోల్డర్ అంటే ఏంటి చెప్తాను చూడండి. నేను డాక్యుమెంట్స్ ఇలా ఉంది, చుట్టూ కాన్వో హబ్ అని ఉందండి, లైక్ దాన్ని ఒక ఫోల్డర్ అంటాం మనం. అంటే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం, దాంట్లో స్పూన్స్ పెట్టాం, ఆ బౌల్ ఉంది చూసారా, దాన్ని ఫోల్డర్ అంటాం. ఆ పెట్టిన స్పూన్స్ని ఫైల్స్ అంటాం. ఓకేనండి, ఫోల్డర్ అనేది ఈ సింబల్తో ఉంటుంది. ఇంకోండి ఇవి చూడండి, ఇవి ఫైల్స్, ఇవి ఫోల్డర్స్, అంటే దాంట్లో ఇంకా ఉన్నాయని మీనింగ్. ఇది ఫైలు, అవి ఫోల్డర్స్. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకా కింద కామెంట్ అయితే చేసేయండి.
తర్వాత రీనేమ్. ఓకే, రీనేమ్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు ఒక ఫోల్డర్ని ఒక నేమ్తో సేవ్ చేశారండి, మీకు ఆ నేమ్ నచ్చలేదు, మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రీనేమ్ కూడా చేసుకోవచ్చండి. అలా మీరు మీ ఫైల్స్ని, మీ ప్రాజెక్ట్ ఫైల్స్ని, మీరు బీటెక్లో ప్రాజెక్ట్ చేసేయాల్సిన ప్రాజెక్ట్స్, డాక్యుమెంట్స్ అలా రీనేమ్ అనేది ఉండిద్ది. జిప్ అనేది ఎందుకు అంటే, మీరు ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మీరు మల్టిపుల్, ఇప్పుడు నేను చూపించాను కదండి, ఒక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో చూసారా, అలా మీరు ఒక్కొక్కటి సపరేట్గా పెట్టలేరు కదా, అలా పెట్టినా కానీ ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. సో మీరు ఒక ప్రాజెక్ట్ని షేర్ చేస్తున్నారంటే జిప్ చేయాలండి. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఇది చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, కంప్రెస్ టు జిప్ ఫైల్ అంటే మీకు దాంట్లో ఉన్న ఎంత ఒక లైక్ ఎలా అంటే ఒక బంచ్ ఆఫ్ లాక్ లాగా పడిపోద్ది, అంతా కూడా ఒక చోట ఉంటున్నట్టు. మీరు అలా కాకుండా ఒక్కొక్కటి షేర్ చేస్తే అంతా అది ఇలా స్ప్రెడ్ అయిపోద్దండి. మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడైనా, మీ ప్రాజెక్టులు మీరు చేసుకుంటున్నప్పుడైనా సరే. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏదైనా డాక్యుమెంటేషన్ చేస్తున్నారంటే, మీరు ఎవరైనా మీ అఫీషియల్స్, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఏదైనా ఫైల్ మీరు జిప్ ఫైల్లో చేయాలండి. ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు మీరు జిప్ని వాడాలి. డౌన్లోడ్స్ మీకు తెలుసు కదండి, నార్మల్ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేస్తామో ఏదైనా డౌన్లోడ్స్ అలా. మనం ఇంట్లో ఒక వస్తువుల్ని ఎలా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటున్నామో అలా మనం చేసే ప్రతి పనిని, ప్రతి ప్రాజెక్ట్ని, ప్రతి దాన్ని ఒక ఫోల్డర్ పెట్టేసుకుని దాంట్లో సేవ్ చేసుకోవడాన్ని ఫైల్ మేనేజ్మెంట్ అంటామండి. ఇది కూడా సేమ్ ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇందాక మీకు చెప్పాను కదా ఫోల్డర్స్ ఉంటాయి, అలా అండి. ఇంటర్నెట్ సెర్చ్, ఇది మనకు బాగా తెలిసిన విషయం. ఫోన్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేస్తాం, సెర్చ్ చేసేస్తాం, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసేస్తాం, సెర్చ్ చేసేస్తాం. బట్ మనం ఎడ్యుకేషన్ పర్పస్లో ఈ ఇంటర్నెట్ సెర్చ్ని ఎలా వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సి నేర్చుకోవాలనుకుంటున్నారు, వెళ్ళి సి లాంగ్వేజ్ అని నొక్కేయడం కాదండి. గూగుల్లో మనం ఒక ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్నప్పుడు దాన్ని కరెక్ట్ వేలో నేర్చుకోవాలి. సో సి లాంగ్వేజ్ డాక్యుమెంటేషన్, సి లాంగ్వేజ్ లెర్నింగ్, అలా కరెక్ట్గా ఉండాలండి. ఏదో ఎలా చిన్నగా అలా కాదు, నేర్చుకుంటున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. డాక్యుమెంటేషన్ చేయాలి, మన ప్రాజెక్ట్స్ అలా చాలా ఉంటాయండి. అలా మీరు ముందే నేర్చుకుని వెళ్ళారు, మీకు ఇవన్నిటి మీద ముందే కొంచెం గ్రిప్ ఉంది, కొంచెం ఐడియా ఉంది. సో మీకు ఇంకా కొంచెం మంచిగా లెవెల్స్లో నేర్పించినా మీరు ఈజీగా నేర్చేసుకుంటారు అందరితో కంపేర్ చేసుకుంటే. అదే కదండి మెయిన్. మనం ఒక పర్సన్గా మనం ఎలా ఉన్నాము, మనం ఎంత నేర్చుకుంటున్నాము, నిన్నటితో పోలిస్తే ఈరోజు మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా, అది మన మెయిన్ గోల్. మన మెయిన్ గోల్ ఏంటంటే నిన్నటితో పోలిస్తే 1% అయినా మనం ఇంప్రూవ్ అయ్యామా లేదా. ప్రతిదీ వెతకడం, కానీ ఆ వెతకడం కూడా కరెక్ట్ ఆర్డర్లో కరెక్ట్ దొరికే అంత వెతకడం, కరెక్ట్ది దొరికే అంత వరకు వెతకడాన్ని ఇంటర్నెట్ సెర్చ్ అంటారు. విండోస్ బేసిక్స్. విండోస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మనకి మ్యాక్బుక్ ఉండదు తెలుసా అండి, మీకు యాపిల్ ఫోన్స్ తెలిసే, యాపిల్ ఒక సపరేట్ మ్యాక్బుక్ ఉంటుంది, మన విండోస్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. నాది ప్రజెంట్ అయితే విండోస్ అండి. విండోస్ అనే కాబట్టి నేను చాలా ఈజీగా చూపించేస్తాను. ఈ విండోస్ అనేది ఇలా టాస్క్ బార్ ఇలా ఉంటుందండి. ఇక్కడ విండోస్లో మనం ఇక్కడ ఇలా చూసినప్పుడు లాక్, అన్లాక్, షట్ డౌన్ అలా ఉంటాయండి. అలా విండోస్ మీకు ఇందాక ఫైల్ మేనేజ్మెంట్ చూపించాను, విండోస్లో ఈ సెర్చింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఈ విండోస్ మీరు ఆన్ ఆఫ్ బేసిక్ ఉంటాయండి. ఇక్కడ ఇదివరకు అయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది, ఇప్పుడు అది తీస్తారులే, అనేది వర్క్ అవ్వట్లేదంతా. సో అలా మల్టిపుల్ మీరు విండోస్ అనేది ఇంకా మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే మనం యాపిల్లో మ్యాక్బుక్ తీసుకోవాలి. మనం మ్యాక్సిమం అందరూ విండోసే వాడతారు కోడింగ్కి, దట్ సరిపోతుందండి. మరీ అంత ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సినంత అవసరం లేదు. ఇఫ్ మీరు ఎఫర్ట్ చేయగలమంటే పెట్టండి, విండోస్ అనేది ఎఫిషియెంట్ చాలు. ఎంఎస్ ఆఫీస్ మెయిన్ ఈ 3 థింగ్స్ లేకుండా బీటెక్ ఖచ్చితంగా అవ్వదు. ఏదైనా సరే ఈ 3 థింగ్స్ లేకుండా బీటెక్ అనేది అవ్వదండి. ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్. ఇప్పుడు నేను మీకు స్లైడ్ సైజ్ చూపిస్తున్నాను కదండి, దాన్నే పవర్ పాయింట్ అంటారు. ప్రెజెంటేషన్స్, మీరు ప్రాజెక్ట్స్ చేశారు, మీరు థర్డ్ ఇయర్లో కానీ, సెకండ్ ఇయర్లో కానీ, ఫోర్త్ ఇయర్లో కానీ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఏం చేశారు ఏంటనేది అలా ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద వేసి చూపించాలి. దానికి ఈ పవర్ పాయింట్ అనేది యూజ్ అయ్యిద్ది.
ఎక్సెల్ అంటే ఏంటి? ఇంకోండి ఇక్కడ సెకండ్ది కనిపిస్తుంది కదా, దాన్ని ఎక్సెల్ అంటారు. మీరు డేటాని స్టోర్ చేసుకోవడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మంది డేటాని అలా సీరియల్ ఐడి వేసేసుకుని వాళ్ళ నేమ్స్, లైక్ వాళ్ళు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఇంటర్లో పర్సంటేజెస్ అంతా అలా ఒక ఆర్డర్లో ఇలా నోట్ చేసుకోవడానికి మనం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా చాలా యూజ్ ఉన్నాయండి. ఎక్సెల్ మీరు ఇంకా నేర్చుకుంటే ఇంకా చాలా మంచిది. వర్డ్ ఏంటి అంటే మనం డాక్యుమెంటేషన్స్, పీడిఎఫ్స్ అవి చేస్తాం కదండి. పీడిఎఫ్స్ తెలుసా మీకు? మీరు డాక్యుమెంటేషన్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. సో దీస్ 3 ఆర్ ద అల్టిమేట్ థింగ్స్ ఎనీబడీ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ గ్రాడ్యుయేషన్, ఎయిదర్ డిగ్రీ ఆర్ బీటెక్. మెయిల్ ఇంపార్టెంట్. ఆ మెయిల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను చెప్తానండి, అసలు ఎవ్వరు మిస్ అవ్వకండి. ముందు మీరు బీటెక్లోకి వచ్చారంటే మీకు కావాల్సినవి రెండు. ఒకటి మెయిల్, కరెక్ట్ మెయిల్ అడ్రస్, ఇంకోటి లింక్డ్ఇన్ ఐడి. మెయిల్ అడ్రస్, లింక్డ్ఇన్ ఐడి. మీరు మెయిల్ అనేది మనకు ఆధార్ కార్డ్ ఐడి ఎలాగో ఒక పర్సన్కి, స్టూడెంట్కి మెయిల్ ఐడి అలా మీరు ఎలా క్రియేట్ చేస్తారు? మీ సర్నేమ్ ఉంటుంది కదండి, మీ సర్నేము, ఫ్యామిలీ నేము, మీ నేము కలిపి చేయండి. ఇంకా నేనేం చెప్తానంటే అదర్ ఎక్సెస్ అనేవి ఎక్కువ యాడ్ చేయకండి. మీ పేరెంట్స్ నేమ్స్ ఇలా షేర్ చేయడం అలా కన్నా కూడా మీ ఇంటి నేము, మీ నేమ్. ఇఫ్ ఆ మెయిల్ అనేది అవైలబుల్గా లేదు అంటే అప్పుడు మీరు ఏదన్నా 2 నెంబర్స్ అన్న యాడ్ చేయండి. కానీ మ్యాక్సిమం మీ సర్నేము, మీ నేమ్తోనే చూసుకోండి. మీ చిన్నప్పటి నుంచి డాక్యుమెంటేషన్స్లో ఏ పేరు వస్తుంది ఆ పేరుతోనే మెయిల్ క్రియేట్ చేస్తే మీకు చాలా అంటే మీరు అదే మెయింటైన్ చేయండి. నేనేం చెప్తానంటే మీకు 2 మెయిల్స్ యూజ్ చేయండి అండి. 2 మెయిల్స్ ఇప్పుడే క్రియేట్ చేసి పెట్టేసుకోండి. ఒకటి ఏంటంటే ఒక మెయిల్ అంటే చాలా వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్స్కి. ఒకటి ఏంటంటే ఒక మెయిల్ జాబ్ అప్లికేషన్స్ చేసుకోవడానికి, ఏదైనా కోర్సెస్ లాగిన్ అవ్వడానికి, ఏదైనా నేర్చుకోవడానికి, అలా ఒక మెయిల్ అలా అండి. ఓకేనా? మీకు ఎంత స్కిల్స్ వచ్చినా నువ్వు ఒక సెకండ్ ఇయర్లో నీకు ఒక ఇంటర్న్షిప్ కావాలి, నువ్వు ఎక్కడో ఒక లింక్డ్ఇన్లోనే ఎక్కడో చూసావు, మెయిల్ చేయండి ఈ మెయిల్కి మీకు డీటెయిల్స్ అని చెప్పారు. నీకు ఎంత స్కిల్స్ ఉన్నా నువ్వు ఆ చెప్పే పద్ధతి, ఆ షేర్ చేసే పద్ధతిలోనే ఆ వే అనేది కరెక్ట్గా ఉండాలండి. ఆ మెయిల్ వే అనేది కరెక్ట్గా ఉంటే ఓకే, దే విల్ ఇంప్రెస్ అయ్యి ఓకే వీళ్ళ ప్రొఫైల్ బాగుంది అని చెప్పేసి మనకి ఈజీగా ఆపర్చునిటీ వస్తుంది విత్ అవర్ స్కిల్. అది చాలా ఇంపార్టెంట్ అండి. అస్సలు ఇప్పుడు వరల్డ్ చూస్తే ఏ ఈ పదం లేకుండా ఎక్కడైనా ఒక లొకేషన్ ఉంటే చూపించండి. ఈ ఏఐ అనే ఒక పదం లేకుండా ఎక్కడ ఒక లొకేషన్ కూడా ఉండదు. అండ్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, బట్ నేనేం చెప్తానంటే మీరు ఏదైతే ఒక స్కిల్ నేర్చుకుంటున్నారో ప్రతి దాంట్లోనూ ఏఐ ఇంటిగ్రేట్ చేసి ఎలా చేయాలి. ఏఐ అనేది ఫ్యూచర్లో ఇంకా వచ్చేస్తుంది కదండి నీకు ఎక్కువగా. సో మీరు ఇప్పటి నుంచే నేర్చుకుని దాన్ని ఏఐ ఇంటిగ్రేషన్ చేసి మీరు ఒక టాస్క్ని ఎలా చేయాలి, ఏఐతో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలా ప్రతిదీ నేర్చుకోండి. ఈవెన్ ఓన్లీ సెర్చింగ్కి అలా కాకుండా నేర్చుకోండి. ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేర్చుకుంటేనే రేపొద్దున ఆపర్చునిటీ అనేది త్వరగా వస్తుంది. మీ ఫ్యామిలీని త్వరగా ఒక కండిషన్స్లోకి తేవచ్చు, ఒక మంచి కండిషన్లోకి. అసలు ఫ్యూచరే లేదంటున్న ఒక థింగ్ అయితే అంటే మీన్స్ ఇది నేర్చుకోకపోతే అసలు ఫ్యూచరే లేదంటున్న ఒక థింగ్ని మీరైతే మర్చిపోవద్దని నేను చెప్తాను. అండ్ ఎడిషనల్లీ ఇప్పటి వరకు చూసిన వాళ్ళకైతే అసలు మీరు ఇంకా అల్టిమేట్ అండి, మీరు నేర్చుకోవడమే రిమైనింగ్. మీరు మొత్తం ఇంకా బ్రెయిన్లలో పెట్టుకున్నారు కదా, ఒక 5 ఫ్రీ యాప్స్ కొంచెం అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తానండి. ఇప్పుడు చెప్పాను కదా వీడియోస్లో, ఎంఎస్ ఆఫీసు, వర్డ్, పవర్ పాయింట్, వీటితో పాటు విఎస్ కోడ్. ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత మీరు విఎస్ కోడ్ అనేది వెళ్ళి ఇన్స్టాల్ చేసేసుకోండి. తర్వాత గిట్ హబ్, విఎస్ కోడ్, గిట్ హబ్. మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే మీరు విఎస్ కోడ్లో చేస్తారు. చేసిన తర్వాత అది అందరికీ కనపడాలి కదా. లైక్ మీరు ఎవరైనా ఇంటర్వ్యూ హెచ్ఆర్కి షేర్ చేస్తున్నారు, లేకపోతే జాబ్ ఇచ్చే వాళ్ళకి షేర్ చేస్తున్నారు, అది గిట్ హబ్లోనే షేర్ చేయగలుగుతాం. సో మీరు చేసిన విఎస్ కోడ్లో చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు గిట్ హబ్లోకి షేర్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్ని మీరు అందరికీ పెట్టాల్సి ఉంటుందండి. సో గిట్ హబ్, విఎస్ కోడ్, ఆ 3 తర్వాత కంపల్సరీ అండి. ఆన్లైన్ కంపైలర్స్ ఇందని మీకు చూపించాను కదా, అలానే పైథాన్, సి, ప్రతి లాంగ్వేజ్కి ఆన్లైన్ కంపైలర్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే, ఆన్లైన్లో చేస్తాము అంటే ఆన్లైన్ కంపైలర్స్ కూడా ఉంటాయి. ఏఐ సెర్చ్ ఇంజిన్స్ మీకు తెలుసు కదా, చాట్ జీపీటీ, జెమినీ, ఇంకా ఇవి గామా, పర్ప్లెక్సిటీ, నోషన్, చాలా లవబుల్, ఇలా చాలా ఏఐ సెర్చ్ ఇంజిన్స్ అన్న, అలా ఏఐని రిలేట్ చేసుకున్న చాట్ బోర్డ్స్ ఉన్నాయి, సెర్చ్ ఇంజిన్, అలా చూసుకోండి. ప్రతిదీ నేర్చుకోండి.
షార్ట్ కట్స్ నేర్చుకోండి. కంట్రోల్-C అంటే ఏంటి? అంటే కాపీ చేసుకోవడం. ఒక చోట ఉన్న ఒక డేటాని ఇంకో చోటకి కాపీ చేయడం. కంట్రోల్-V అంటే ఏంటి? పేస్ట్ చేసుకోవడం. అక్కడ కాపీ చేసుకున్నాం కదా, అది ఇక్కడికి రావాలంటే ఇక్కడ పేస్ట్ నొక్కాలి. కాపీ, పేస్ట్. అలా షార్ట్ కట్స్ చాలా ఉంటాయండి కంప్యూటర్స్లో, అవన్నీ నేర్చుకుని. నేను చెప్పిన ఈ స్కిల్స్ మీరందరూ కనుక ఎవరైతే నేర్చుకుని వెళ్తారో మీకు ఒక అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది వచ్చిందండి ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత మీరు చూసుకుంటే. ఫైనల్ మెసేజ్ నేనేం చెప్తున్నానంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ నాకు కాకుండా మీ ల్యాప్టాప్ని ఒక స్కిల్ బిల్డ్ చేసుకోవడానికి మీరు చూసుకొని మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే మీకు విత్-ఇన్ ద 3rd ఇయర్లో జాబ్ అనేది పక్కకు వచ్చిందండి. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మీ ఫైనల్ ఇయర్ అయిన తర్వాత కూడా వచ్చి వాళ్ళు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే ఉంటుంది. స్కిల్స్ అండ్ పర్సంటేజ్ 2 ముఖ్యమే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీకు స్కిల్స్ అనేవి ఎట్ ద టాప్లో ఉన్న మీరు పర్సంటేజ్ అనేది ఇంకా అసలు మీరు పాస్ అవ్వలేదంటే అవి ఎవరు పట్టించుకోరండి. సో నేనేం చెప్తా అంటే ఒక 8 CGPA 10కి మీరు 8 CGPA మెయింటైన్ చేసినా స్కిల్స్ అనేవి 95, 90 అబోవ్ అలా మెయింటైన్ చేయండి. అంతా ఒక లెవెల్లో చూసుకోండి, ఏది ఎక్కడ తగ్గకండి, తగ్గనివ్వకండి కూడా. ఆల్ ది బెస్ట్. ఎవరైతే వీడియోని కంప్లీట్గా చూసారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేయండి, అండ్ డేట్ కూడా కామెంట్ చేయండి. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రండి. థ్యాంక్ యూ.